నరేంద్ర మోడీ గారిని కలిసింది. ఇలా ఉన్నాడు మీ కేసీఆర్, ఆరోగ్యం కాపాడుకోమని ఒక మత్తులకు ఒక చీటీ పంపిన తర్వాత ఈరోజు 2 సంవత్సరాలతో నిద్రలేసి కేసీఆర్ బయటకు వస్తున్నాడు. మొదటి నుంచి చెప్తున్నాం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. దానికి తార్కాణం 3 రోజుల క్రితం బీఆర్ఎస్ ఎంపీతో నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలు. ఆరోగ్యం జాగ్రత్త అంటే అందులో ఉన్నట్టు మొదలవుతో 2 సంవత్సరాలు మీరు బయటకు వస్తుందని చెప్పి కేసీఆర్ బయటకు వస్తున్నాడు. ఈ 2 సంవత్సరాల తర్వాత బయటకు వస్తున్న సందర్భంలో ప్రజల కోసం అనుకుంటే పొరపాటు. కేటీఆర్ నిర్వాహకం వల్ల తీరు వల్ల పార్టీ అట్టడుగు కనిష్ట స్థాయికి పోతుంది. ఇక నేను రాక తప్పదనేటువంటి ఆలోచనతో పార్టీ ప్రయోజనం కోసం వస్తున్నటువంటి కేసీఆర్ గారిని కూడా ఈరోజు మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. కృష్ణా నది జలాలను అప్పనంగా ఆంధ్రకు అప్పచెప్పి గోదావరి జలాలను అప్పనంగా ఆంధ్రకు తీసుకొని పోయే విధంగా చెప్పినటువంటి సందర్భం. రాయలసీమ రోజా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు చేపల పులుసు తిన్న తన మాట కూడా మనం గుర్తు చేయాలి. రాయలసీమను రత్నసీమగా మారుస్తున్నటువంటి ఈరోజు కృష్ణా జలాలను గోదావరి జలాలను రాయలసీమకు మళ్లించవచ్చని చెప్పని మాట్లాడినప్పుడు మాటలకు ఈరోజు ముందుగా క్షమాపణ చెప్పి బయటికి రావాల్సిన అవసరం ఉందా లేదా కూడా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని మాట సందర్భంగా చెబుతూ ఈరోజే పార్టీ కార్యాలయానికి రావడం కాదు, అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చర్చను జరుపు. ఈ 8 లక్షల కోట్లు అప్పులోకి తీసుకొని పోయినటువంటి సందర్భంలో ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత. గోదావరి జలాలను ఆనకట్ట వేసి ఆపుతాని చెప్పి 1 కోటి లక్షలు ఇంచుమించు ఈరోజు నిరుద్యోగంగా మారిపోయింది. కాళేశ్వరం కూలిపోయిన దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఒకటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా బౌండ్రీలోకి వెళ్ళిపోయింది. అనేక పథకాల ద్వారా 2023లో ప్రజలు అవకాశం ఇచ్చారు అధికార పార్టీగా. కాంగ్రెస్ కేంద్ర రాజ్యంతో ముందుకు పోతుంది. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో 3వ స్థానం కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ విజయం భోగించింది. లోక్సభలో 0కు పరిమితమైంది. అంతకంటే ముందు సారు కారు పదారని చెప్పని 8కే పరిమితమైన సందర్భంలో ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జబ్బలు చేసుకున్నారు. ఈరోజు గెలిచిన అయిపోయింది ఈ ప్రభుత్వం మాదాని. తర్వాత పంచాయతీ ఎన్నికల్లో 25% పడిపోయిన తర్వాత ఆ పార్టీని కాపాడుకోవడానికి వచ్చేటువంటి బయటకు వచ్చే మార్పే కానీ ఈరోజు దానివల్ల ప్రజలు కొరిగింది లేదు. ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆలోచన ఒకటైన మాట చెప్తూ మహాత్మా గాంధీ గారి పేరు తీసివేస్తే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చెందలేకున్నా రైతులు నల్ల చట్టాలు తీసుకుని వచ్చినప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చింది. ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ మద్దతు తెలిపిన సందర్భాలు మనం చూసినాం. ఈరోజు ఈ బీజేపీ బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకట్టే విధంగా ప్రజల పక్షాన మనం నిలబడాలని చెప్పండి. ఈ రాష్ట్రంలో కూడా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పథంలో తీసుకోకపోవడంలో అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందన్న మాట సందర్భంగా చెప్తూ మరి ఈరోజు ఇక్కడ రాజధాని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏదైతే ధర్నా కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేసిన సందర్భంలో వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరున నేను సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ మా ప్రజా సమస్యలు పరిష్కారం చేద్దాం. ఈరోజు ప్రజలకు అండదండగా ఉండి ముందుకు పోయేటువంటి క్రమంలో గ్రామాన్ని రోజు ఉపాధి హామీ చట్టానికి సంబంధించినటువంటి అంశంలో మహాత్మా గాంధీ గారి పేరును తొలగించిన అంశాన్ని మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. ఈ రోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏకపక్ష పోకడ పోతుందో వాటిని తిప్పికొట్టడంలో మనం అందరూ కూడా ముందుండాలని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మల్లికార్జున ఖార్గే గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఎప్పుడు పార్టీ పక్షాన పిలిచిన కార్యక్రమం మనం అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ ముందుకు పోదాం అన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ